తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడిందా? 2 బెర్తుల భర్తీతో పాటు ఒకరిద్దరికి ఉద్వాసనకు రంగం సిద్ధమైందా అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఎప్పటి నుంచో ఊరిస్తున్న మంత్రివర్గ ప్రక్షాళనకు అధిష్టానం కూడా ఆమోదం తెలిపిందట. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే కేబినెట్ షఫ్లింగ్ చేస్తారని అంటున్నారు. కీలక మార్పులు చేర్పులు ఉంటాయని టాక్. కొత్తగా మంత్రి పదవుల రేసులోకి వచ్చిందెవరు? పదవులు కోల్పోయేదెవరు? తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్సా? 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత విస్తరణకు గ్రీన్ సిగ్నల్. 2 బెర్తులు భర్తీ, 2-3కి ఉద్వాసన. కేబినెట్లోకి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పీసీసీ చీఫ్ గా మధు యాష్కి గౌడ్ కు అవకాశమిస్తారని టాక్. మంత్రి పదవి రేసులో రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్, విజయశాంతి. రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్ కు యోగం దక్కేనా? ఎప్పుడెప్పుడా అని పూరిస్తున్న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందట. ఇక ఆలస్యం చేయకుండా కేబినెట్ లో మిగిలిపోయిన మంత్రి పదవులను భర్తీ చేయాలని రాష్ట్ర పెద్దలతో పాటు పార్టీ అధిష్టానం కూడా డిసైడ్ అయిందట. మంత్రివర్గంలో సీఎంతో పాటు మొత్తం 18 మందికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం సీఎంతో కలిపి 16 మంది ఉన్నారు. మరో 2 కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ 2 స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో 1/2 డజను మంది నేతలు పోటీ పడుతున్నారు. అన్ని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని మిగిలిన 2 స్థానాలతో పాటు కేబినెట్ ప్రక్షాళన కూడా చేయాలని భావిస్తున్నారట. వచ్చే జనరల్ ఎలక్షన్ ను దృష్టిలో పెట్టుకుని ఈ 2.5 ఏళ్లు పని చేయాలని భావిస్తోందట. అందుకే ఈసారి కేబినెట్ లోకి కొత్త ముఖాలు, అందులోనూ ఊహించని ట్విస్టులుంటాయనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. కేబినెట్ షఫ్లింగ్ లో భాగంగా 2-3 మంత్రులకు ఉద్వాసన తప్పదనే చర్చ బలంగా వినిపిస్తోంది. వారి ప్లేస్ లోకి కొత్త ముఖాలను తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. పరిపాలనను మరింత సమర్థవంతంగా పరుగులు పెట్టించాలంటే తనకు అనుకూలమైన టీం కావాలని సీఎం కోరుతున్నారట. వచ్చే ఎన్నికల్లో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే కాస్త ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని కూడా హైకమాండ్ ను రిక్వెస్ట్ చేశారట. అధిష్టానం కూడా పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆలోచన చేస్తోందట. అందుకే కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా సోషల్ ఈక్వేషన్స్ ను పరిగణలోకి తీసుకోవాలని భావిస్తోందట. ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేయాలని పార్టీ జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అందుకే బీసీలకు కూడా డిప్యూటీ సీఎం అవకాశం ఇవ్వాలని యోచిస్తోందట. ఈ కీలకమైన పోస్ట్ ను ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కి ఇవ్వాలని పార్టీ అధిష్టానం డిసైడ్ అయినట్లు గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ కు డిప్యూటీ సీఎం గా ఛాన్స్ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ విప్ గా ఉన్న ఆది శ్రీనివాస్ కు ప్రమోషన్ దక్కే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే రెడ్డి కోటాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎస్టీ లంబాడా సామాజిక వర్గానికి చెందిన నేతను కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే అధిష్టానం ఆశీస్సులతో ఫైర్ బ్రాండ్ రాములమ్మ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం గా మహేష్ గౌడ్ మంత్రివర్గంలోకి చేరితే అనివార్యంగా పీసీసీ చీఫ్ పోస్టుకు రాజీనామా చేయాల్సి వస్తుంది. మహేష్ గౌడ్ పదవి నుంచి తప్పుకుంటే పీసీసీ పోస్టు ఎవరికనే చర్చ కూడా పార్టీలో జోరుగా జరుగుతోంది. ఇంటర్నల్ గా జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు సీనియర్ నేతలు తమకు పీసీసీ ప్రెసిడెంట్ గా అవకాశం ఇవ్వాలని అధిష్టానం పెద్దలతో లాబియింగ్ చేస్తున్నారట. పీసీసీ చీఫ్ కోసం ఒకరిద్దరి పేర్లను పార్టీ అధిష్టానం చర్చిస్తోందట. ముఖ్యంగా పార్టీలో బలమైన సంబంధాలున్న మధు యాష్కి గౌడ్ పేరు బలంగా వినిపిస్తోంది. గతంలో 2 సార్లు ఎంపీగా పనిచేసిన మధు యాష్కి గత జనరల్ ఎలక్షన్స్ లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కాస్త సైలెంట్ గా ఉంటున్న మధు యాష్కి పీసీసీ చీఫ్ కోసం గతంలో గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటి పరిస్థితుల నేపథ్యంలో మహేష్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. ఇప్పుడు మంత్రివర్గంలోకి మహేష్ గౌడ్ వెళితే ఆ పోస్టు వివాదరహితుడైన మధు యాష్కిని వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత మంత్రివర్గ ప్రక్షాళన చేస్తారని మే 2వ వారంలో కేబినెట్ షఫ్లింగ్ ఉంటుందనే చర్చ బలంగా నడుస్తోంది. ఏప్రిల్ 30 నాటికి అజారుద్దీన్ వ్యవహారం కూడా కొలిక్కి రానుందట. గవర్నర్ కోట ఎమ్మెల్సీ కన్ఫర్మ్ కాకపోతే ఏప్రిల్ 30 లోపు రాజీనామా చేయించి మే 2వ వారంలో జరిగే కేబినెట్ విస్తరణలో ఆయనతో మరోసారి ప్రమాణ స్వీకారం చేయిస్తారట. మొత్తం మీద మే 2వ వారంలో అటు తెలంగాణ కాంగ్రెస్ లో, రాష్ట్ర కేబినెట్ లో
భారీ మార్పులు ఖాయమనే ప్రచారమైతే నడుస్తోంది. మరి ఈసారైనా మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళన పక్కానా, జస్ట్ లీకులేనా అనేది వేచి చూడాలి మరి.